నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఇవాళ ఐపీఓలకి సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య పెద్ద ఎత్తున మార్కెట్లోకి ఐపీఓలు వస్తున్నాయి. అయితే ఓవర్ సబ్స్క్రిప్షన్ వల్ల అందరికీ ఐపీఓల అలాట్మెంట్ కావట్లేదు. మరి రిటైల్ ఇన్వెస్టర్స్కి దీనికి సంబంధించి ఏమైనా టిప్స్ ఇస్తారా సబ్స్క్రిప్షన్ విషయంలో? తప్పకుండా సార్. అయితే మీరు అన్నట్టుగా రీసెంట్గాని కాకుండా గత 1.5 ఇయర్గా ఐపీఓస్ నడుస్తున్నాయి. దేర్ ఆర్ మంత్స్, 1 మంత్లో 10 ఐపీఓస్ వచ్చిన మంత్స్ కూడా వచ్చాయి మనకి. 1 మంత్లో 10 ఐపీఓస్. రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా ఎక్స్పర్టైజ్ అయిపోయింది దీంట్లో. మనం టిప్స్ ఇవ్వడానికన్నా ఆల్మోస్ట్ అన్ని విధాలుగా వాళ్ళు ట్రై చేశారు. ఇప్పుడు ఒక గుడ్ ఐపీఓ వస్తే అర్థమైపోయింది 60 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ప్రతి 60 మంది అప్లై చేస్తే ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి మల్టిపుల్ డీమార్ట్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. మదర్ పేరు మీద ఒకటి, బ్రదరు, వైఫ్, సిస్టర్ ఇలా ఓపెన్ చేసి అందరూ అప్లై చేస్తున్నారు ఐపీఓస్కి. కొన్ని ఐపీఓస్ వచ్చాయి, లిస్టింగ్ డే అగైన్ 60%, 70% వచ్చాయి. దే మేడ్ మనీ. ఓకే, సో ఐపీఓ దక్కించుకోవటం ఒక ఎత్తు అయితే, ఆ ఐపీఓని ఫర్దర్ ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడు అన్ని ఐపీఓస్ లిస్టింగ్ గెయిన్ వచ్చిన ఐపీఓస్ అన్ని తర్వాత పర్ఫామ్ చేసేంటే చేయలేదు. లిస్టింగ్లో లాస్ వచ్చిన ఐపీఓస్ మళ్ళీ లాస్ రాగానే తీసేస్తున్నారు, గెయిన్ వస్తే తీసేస్తున్నారు. అలానే లాస్ వచ్చిన వాటిలో ఫర్దర్ అలాగే ఉన్నాయంటే లేదు. ఈరోజు పేజ్ ఇండస్ట్రీస్ అందరికీ తెలుసు, లిస్టింగ్ లాస్ 30%, లిస్టింగ్ డే లాస్ అది పేజ్ ఇండస్ట్రీస్. కానీ ఈరోజు ఎంత బాగా చేస్తుంది. సో ఇక్కడ ఐపీఓ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ వచ్చిన ఐపీఓని ఎన్నాళ్ళు హోల్డ్ చేయాలి, అది హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా, ఏ ప్రైస్లో సెల్ చేయాలనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఓకే, రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా వరకును ఐపీఓ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు వెరీ పాపులర్ ఐపీఓస్ ఆర్ ఎట్ టు కమ్, ఎల్ఐసి అని ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో అయితే రిగ్రెట్ ఏంటంటే మంచి ఐపీఓస్ ఏమో మనకు రావండి. ఐపీఓ మంచిది కాకపోతే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచిది కాకపోతే ఆబ్వియస్గా ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అవ్వకపోతే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. సో దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్పదలుచుకున్నాను ఈరోజు. ఫస్ట్ థింగ్, మంచి ఐపీఓస్ ఖచ్చితంగా మనకు రావాలి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మంచి ఐపీఓ తెచ్చుకోవాలి. ఓకే, అలాగే ఐపీఓ మంచిది కాదంటే దాన్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఐపీఓస్కి వచ్చేస్తున్నాయి. ఎందుకు గవర్నమెంట్ చాలా ప్రోగా ఉంది స్టార్టప్స్కి, వాటికి లాస్ట్ 3-4 ఇయర్స్గా చాలా 2014 తర్వాత చాలా స్టార్టప్ కంపెనీస్ వచ్చాయి. సో ఎవ్రీవన్ వాంట్ టు గెట్ ఇన్ టు ఐపీఓ జస్ట్ టు పుల్ ది మనీ. ఓకే, ఈ టైంలో మీరు ఆలోచించండి, ఐపీఓ అంటే మేజర్ వెయిటేజ్ ఎవరికి ఇస్తారు? యాంకర్ ఇన్వెస్టర్కి ఇస్తారు. నెక్స్ట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఇస్తారు. యాంకర్ ఇన్వెస్టర్కి 50-60% వస్తుంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి అరౌండ్ 25-30 వస్తుంది. రిటైలర్స్కి వచ్చే షేర్ హార్డ్లీ 10%. ఓకే, అంటే అందుకనే మనకి చాలా లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. 10% ఓవరాల్ స్టాక్స్లో దానికి ఎంతోమంది పోటీ పడుతున్నారు. అందుకని ఈ రీసెంట్ అవేర్నెస్, ఇన్ని డీమ్యాట్ అకౌంట్స్ రావడం వల్ల కాంపిటీషన్ పెరిగిపోయింది. గుడ్ ఐపీఓస్ రావట్లేదు. కానీ ఇన్ కేస్ మీరు కనుక యాంకర్ ఇన్వెస్టర్ సైడ్ నుంచి పార్టిసిపేట్ చేస్తే మీకు వస్తుంది కదా. 50-60% ఇస్తున్నారు యాంకర్ ఇన్వెస్టర్కి. ఓకే, లైసెన్స్డ్ యాంకర్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో నేను చెప్పబోయే సొల్యూషన్ ఏంటంటే, వీ హ్యావ్ ఏ ఆపర్చునిటీ టు బికమ్ ది పార్ట్ ఆఫ్ యాంకర్ ఇన్వెస్టర్. ఓకే, దట్ విల్ గుడ్ ఐడియా, రైట్? 10%లో కన్నా 60% ఉన్నప్పుడు నాకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఛాన్సెస్ కాదు, డామ్ షూర్ ఛాన్స్ ఉంటుంది ప్రతిదీ గుడ్ ఐపీఓని మీరు దక్కించుకోవడానికి. అందుకున్న ఒక సొల్యూషన్ ఉంది ఈరోజు మ్యూచువల్ ఫండ్స్లో. దాన్నే ఇప్పుడు ప్రజెంట్గా ఆ ఫండ్ నేమ్ వచ్చి ఎడిల్వైజ్ రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ ఫండ్. ఎడిల్వైజ్ రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ ఫండ్. ఓకే, ఇది 2018 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఫండ్. అప్పుడు వచ్చి ఎడిల్వైజ్ మేడ్ ఇన్ ఆపర్చునిటీ ఫండ్. అప్పుడు వచ్చేసి ఇది క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ అంటే మీకు ఫండ్ స్టార్ట్ అయినప్పుడే, ఇప్పుడు ఎలాగైతే ఎన్ఎఫ్ఓలు వస్తున్నాయి కదా, న్యూ ఫండ్ ఆఫర్స్, అలా క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ముందుగానే చెప్పేస్తారు, ఇది లాక్ ఇన్ ఫర్ 3 ఇయర్స్, 3.5 ఇయర్స్. క్లోజ్డ్ ఎండెడ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకోరు. అలానే ఎంట్రీ అయిన ప్రతి ఇన్వెస్టర్కి ఆ పీరియడ్ అయిపోయినప్పుడు ఎంత ఉంటే ఆ మనీ వస్తుంది. దాన్ని క్లోజ్డ్ ఎండెడ్ కాన్సెప్ట్ అంటారు. ఒకనొక టైంలో మ్యూచువల్ ఫండ్స్లో అన్నీ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్సే ఇనిషియల్గా. తర్వాత ఐ బిలీవ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు ఫస్ట్ ఓపెన్ ఎండెడ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే భయపడిపోయారు ఏఎంసీలు, ఓపెన్ ఎండెడ్ పెడితే అందరూ వెళ్ళిపోతే ఎలా అని. ఓకే, ఈ ఫండ్ 2018 ఫిబ్రవరిలో క్లోజ్డ్ ఎండ్ ఫండ్గా స్టార్ట్ అయింది. అప్పుడు నేమ్ వేరు, మేడ్ ఇన్ ఆపర్చునిటీస్ ఫండ్. అది 3.5 ఇయర్స్ క్లోజ్డ్ ఎండెడ్. 2021 జూలైలో అది ఆ పీరియడ్ కంప్లీట్ అయిపోయాక దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు, ఓపెన్ ఎండెడ్గా ఎక్స్టెండ్ చేసి నేమ్ చేంజ్ చేశారు. థీమ్ అయితే సేమ్, రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ ఫండ్. దిస్ ఇస్ థీమాటిక్ ఫండ్. థీమ్ ఏంటి?
రీసెంట్గా వచ్చిన 100 ఐపీఓస్లో మాత్రమే పెట్టాలి. ఓకే, లిస్టెడ్ అయిన ఐపీఓస్, అప్కమింగ్ ఐపీఓస్ రెండిట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఎడిల్వైజ్ ఫాల్స్ అండర్ ది యాంకర్ ఇన్వెస్టర్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తాడు కొన్ని గుడ్ ఐపీఓస్కి. సో అప్పుడు ఖచ్చితంగా వస్తుంది కదా, అండ్ వాళ్ళు ఎంతో అనాలిసిస్ చేస్తారు. ఓకే, అండ్ ఈ థీమ్ ఏంటంటే సెబీ రెగ్యులేషన్ ప్రకారం 80% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి రీసెంట్లీ లిస్టెడ్ 100 ఐపీఓస్లోనే ఉండాలి. ఓకే, అంతకంటే ముందైన వాటికి వెళ్ళకూడదు. కానీ 80% కదా, రిమైనింగ్ 20 ఫండమెంటల్ ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా. కాబట్టి ఇన్ కేస్ ఏదన్నా మంచి ఐపీఓ ఉంది, సంథింగ్ లైక్ ఐఆర్సీటీసీ కానీ వేరే డీమార్ట్ ఇవి ఏమన్నా ఉన్నాయంటే, అవెన్యూ సూపర్ మార్ట్, ఇవి మంచివి అంటే వాటిని ఇంకా హోల్డ్ చేయొచ్చు. 20% కెన్ బి ఎనీవేర్, ఓల్డ్ ఐపీఓస్ కావచ్చు, వేరే స్టాక్స్ కావచ్చు. 80% హ్యాస్ టు బి ఓన్లీ ఇన్ ది రీసెంట్లీ లిస్టెడ్ 100 ఐపీఓస్. అంటే 100లో పెట్టాడు, వీళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి 100 నుంచి ఒక 35-40 హోల్డ్ చేస్తున్నారు. సో ప్రతి ఐపీఓలో మీరు ఆల్రెడీ ఉన్న దాంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. టెక్నికల్గా ఫండమెంటల్గా అనాలిసిస్ చేసి ఎంతవరకు హోల్డ్ చేయాలి, ఎప్పుడు అమ్మాలి, ఆ నిర్ణయాలన్నీ ఫండ్ హౌస్ తీసుకుంటుంది. అండ్ కొత్తగా వచ్చే ఐపీఓస్, ఇప్పుడు టాప్ మోస్ట్ ఐపీఓస్, ఇప్పుడు ఎల్ఐసి ఉంది, డెఫినెట్గా ఎక్కడో సబ్స్క్రిప్షన్ అవుతుంది, హ్యూజ్ సబ్స్క్రిప్షన్ వస్తుంది, ఎందుకంటే పాపులారిటీ ఎక్కువ ఉంది. సో ఆ రోజు మరి రాదు కదా, వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి కదా చాలా. ఆ రోజు రావాలంటే ఇటువంటి ఫండ్లో పెట్టడం వల్ల మీకు వస్తుంది. ఈ ఫండ్ గత 1 ఇయర్గా ఇచ్చిన రిటర్న్ 84% రిటర్న్ ఇచ్చింది. 84% రిటర్న్ ఇచ్చింది. దీనికి బెంచ్ మార్క్ వచ్చి ఫ్లెక్సీ క్యాప్తో చేస్తున్నారు, ఇంకోటి రీసెంట్లీ లిస్టెడ్ 100 టీఆర్ఐ టోటల్ రిటర్న్ ఇండెక్స్తో చేస్తున్నారు. ఇలాగైనా సరే ఇది బెంచ్ మార్క్ని బీట్ చేసింది. నిజానికి ఈ ఫండ్ లాస్ట్ 3 ఇయర్స్గా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కన్నా హైయర్ రిటర్న్ ఇచ్చింది. అయితే ఐపీఓ అన్నప్పుడు మేజర్లీ మీకు లిస్ట్ అవుతున్న కంపెనీలు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్స్ ఉండవు కదా. సో కాబట్టి రిస్క్ ఉంటుంది ఈ ఫండ్లో. ఓకే, రిస్క్ వచ్చేసి మిడ్ క్యాప్ ఎలా ఉంటుందో అటువంటి సిమిలర్ రిస్క్ ఉంటుంది. కానీ దీనికి సెక్టోరల్ బయాస్ లేదు, ఏ సెక్టర్ అన్నా పిక్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడాను ఫ్యూచర్లో హెవీ గ్రోత్ అన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్న కంపెనీస్లో గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు మనం టాప్ మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ బ్లూ చిప్స్ మాట్లాడితే, ఈ బ్లూ చిప్స్ అన్నీ ఒకరోజు స్మాల్ అండ్ మిడ్ క్యాప్లే కదా. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఇచ్చింది మనకు 23% సిఏజీఆర్ అంటే, అదేమో బ్లూ చిప్ అయినాక ఇచ్చిందా? మొదటి నుంచి ఆ గ్రోత్ ర్యాలీ అయింది. హెచ్డిఎఫ్సి సేమ్ అయింది కదా. ఇప్పుడు వచ్చే కంపెనీస్లో కూడా అలా అవగాగే కంపెనీస్ని వీళ్ళు రీసెర్చ్ చేసి మనకు హోల్డ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే రిటైల్ ఇన్వెస్టర్ పెట్టాల్సిన అమౌంట్ 15,000 రూపాయలు. దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 టైం లంసం పెడితే 5,000 రూపాయలు. 5,000లో మీరు 40-30 ఐపీఓలు హోల్డ్ చేస్తారు. అండ్ ఎస్ఐపి ద్వారా చేస్తే 1,000 రూపాయలు. ఓకే, సో దీంట్లో తీసుకోవడం వలన అతి తక్కువ అమౌంట్తో అన్ని ఐపీఓలు గ్యారంటీడ్ అసైన్మెంట్ మీకు, అండ్ దాన్ని టైమ్లీ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఇది రిస్క్ ఉంటుంది. మిడ్ క్యాప్లో ఎంత రిస్క్ ఉంటుందో సిమిలర్ రిస్క్ ఈ ఫండ్ క్యారీ చేస్తుంది. అయితే ఇన్ కేస్ మార్కెట్ కనుక టర్న్ అయిపోయి మళ్ళీ ఏదైనా బ్యాడ్ సైకిల్స్ వచ్చినట్లయితే ఈ ఫండ్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్లూ చిప్ అంత స్టేబుల్గా ఉండవు కదా. అందుకనే లిక్విడిటీ ఇష్యూ రావచ్చు అని చెప్పేసి ఈ ఫండ్ హౌస్ CEO రాధికా గుప్తా గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఫండ్లో ఏ రోజైతే 1,200 crores ఏఎం వస్తుందో, 1,200 కోట్లు ఏఎం వస్తే కనుక అక్కడితో మేము ఫర్దర్ కొత్త ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం ఆపేస్తామని చెప్పారు. ఈ విషయం మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. మ్యూచువల్ ఫండ్స్ లిక్విడిటీ ఇష్యూ వస్తుంది అంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకో. ఆల్రెడీ మీకున్న మోస్ట్ పాపులర్ స్కీమ్స్ కొన్ని చెప్తాను, జస్ట్ టు గివ్ ది రిఫరెన్స్. ఇప్పుడు మిడ్ అండ్ లార్జ్ క్యాప్ కేటగిరీలో మిరాయ్ అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ కన్సిస్టెంట్లీ డూయింగ్ గుడ్ ఫర్ ది లాస్ట్ 5 years. దాంట్లో ఈరోజు చూస్తే పర్ పాన్ కార్డ్ పర్ మంత్ 2,500 యాక్సెప్ట్ చేస్తున్నారు. దాని బియాండ్ ఇన్వెస్ట్ ఇచ్చినా తీసుకోరు, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ లేదు. అలాగే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఆ కేటగిరీలో బెస్ట్ ఫండ్, వాళ్ళు కూడా ఓన్లీ ఎస్ఐపి, నో లంసమ్. 2018 ఆ టైంలో ఎస్ఐపి కూడా స్టాప్ చేశారు. అంటే ఫండ్ హౌస్లు మనీ వస్తుంది కదా అని తీసేసుకోవు, వాళ్ళు చాలా బాధ్యతగా మేనేజ్ చేస్తారు దాన్ని. ఈ కేటగిరీలో ఇప్పుడు నాకు రిస్క్ ఉంటుంది, లిక్విడిటీ ప్రాబ్లం అవుతుంది, రేపు ఎక్కువ మంది పానిక్ అయి తీస్తే ఎలా అనుకుంటే వాళ్ళు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసి ఓన్లీ సడన్ ఎస్ఐపి మాత్రమే అలో చేస్తారు. ఈ ఫండ్ కూడా ఆల్రెడీ 600 crores క్రాస్ అయ్యారు నిన్నటికి. వీళ్ళు విత్ ఇన్ ఏ మంత్ ఆర్ 1.5 months 1,200 crores రాగానే న్యూ ఇన్వెస్టర్స్ తీసుకోరు. అయితే అలా అని ఈ ఫండ్ని మనం అందరికీ రికమెండ్ చేయట్లేదండి. మీరు ఒక వ్యక్తి కనుక ఒక 10,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నాడు పర్ మంత్, అది కూడా అతని టైం హారిజన్ ఒక 7 years అండ్ అబోవ్ ఇన్వెస్ట్ చేయటం అనే ఉద్దేశంతో చేస్తున్నాడంటే అతను చేస్తున్న 10,000 రూపాయల్లో ఒక 2,000 రూపాయలు లేదా 2,500 రూపాయలని ఈ ఎడిల్వైజ్ రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ ఫండ్లో ఎస్ఐపిగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, లంసమ్ అనేది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం, ఎందుకంటే ఈ ఫండ్ లంసమ్కి తర్వాత సబ్స్క్రిప్షన్కి అవైలబుల్ ఉండదు. మోస్ట్లీ విత్ ఇన్ 2 monthsలో క్లోజ్ అయిపోతుంది. అంటే సబ్స్క్రిప్షన్స్ క్లోజ్ చేస్తారు, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లు కంటిన్యూ అవుతారు. సో ప్రతి ఐపీఓని దక్కించుకోవాలి,
నేను 15,000 రూపాయలు పెట్టి అలాట్ అవుతుందా లేదా చూసి మళ్ళీ రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే దీంట్లో 5,000 పెట్టినా సరే మీకు ఫ్యూచర్ అలాట్మెంట్ వస్తుంది. ఈరోజు లేదు నేను ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తాను, నేను 7 ఇయర్స్ ఉంటానంటే ఈరోజు లంసం పెట్టుకోండి. ఫ్యూచర్లో వచ్చే ఐపీఓస్ అన్నీ ఈ మనీతో కొంటారు వాళ్ళు. ఇక్కడ చర్న్ చేసి కొత్త ఐపీఓస్ కొంటాడు కదా. సో ఇట్ విల్ బీ ది వెరీ బెటర్ ఆప్షన్ అండి ఫర్ ద రిటైల్ ఇన్వెస్టర్స్. మనం రీసెర్చ్ చేసి ఐపీఓ చూస్ చేసుకొని పార్టిసిపేట్ చేసి దానికన్నా ఇది బెటర్ ఆప్షన్. లేదు అంటే ఇంకొక బెంచ్ మార్క్ తీసుకోమని చెప్తాను. ఎవరైతే యాక్టివ్గా లాస్ట్ 1 ఇయర్గా ఐపీఓస్లో పెడుతున్నారో వారు ఇప్పటివరకు పెట్టిన ఐపీఓస్ టోటల్ ఐపీఓస్ ఇచ్చిన రిటర్న్ వర్సెస్ ఈ ఐపీఓ ఫండ్ ఇచ్చిన రిటర్న్ చూడండి. మీ సొంత నిర్ణయాలు తీసుకొని పెట్టిన దానికన్నా ఎక్కువ రిటర్న్ కనుక ఇస్తే దిస్ ఈజ్ ఎ బెటర్ ఫండ్ కదా, అప్పుడు మీరు దీంట్లోకి రండి. లేదండి ఈ ఫండ్ ఇచ్చిన 84% కన్నా నేను పిక్ చేసిన ఐపీఓస్ నాకు 100% ఇచ్చేయంటే దెన్ యూ హ్యావ్ బెటర్ నాలెడ్జ్ దెన్ దిస్ మ్యూచువల్ ఫండ్. మీరు దాంట్లో ఉండండి. ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. రిటైల్ ఇన్వెస్టర్స్కి ఐపీఓల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా సబ్స్క్రిప్షన్ విషయంలో అలాట్మెంట్ విషయంలో ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే విషయాల గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్. థ్యాంక్స్ అండి విష్ణు గారు.